మానకొండూరులో ఎమ్మెల్యే అరాచకాలకు అంతు లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే రస్మయి బాలకిషన్. నియోజకవర్గంలో అంతా షాడో ఎమ్మెల్యేలదే హవా నడుస్తోందని మండిపెట్టారు. ఇసుక క్వారీని స్వాధీనం చేసుకోవడానికి ఫేక్ లేఖ క్రియేట్ చేశారని ధ్వజమెత్తారు. 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకే నియోజకవర్గంలో భూములన్నీ చెరబడుతున్నాడని దుయ్యబట్టారు. మైలారం క్వారీని ముట్టుకుంటే పాతరిస్తామని హెచ్చరించారు. మరి ఏ నియోజకవర్గంలో కూడా జరగనటువంటి అతిపెద్ద వార్తలు ప్రతి నిత్యం కూడా ఈ మానకొండూరు నియోజకవర్గంలో గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఇక్కడ మానకొండూరు నియోజకవర్గంలో ప్రతిరోజు పతాక శీర్షికల అంశాలు ఏమిటంటే కమిషన్ల కక్కుర్తి, కబ్జాల కక్కుర్తి. మానకొండూరు నియోజకవర్గం అంతా కూడా తన గుప్పిట్లోకి తీసుకున్నటువంటి షాడో ఎమ్మెల్యే గారి గురించి మానకొండూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి తప్పిపోయినది, లేకుంటే అఘాయిత్యాలు, అక్రమాలు అని చెప్పేసి ప్రతిరోజు కూడా ప్రతి నిత్యం ఇవాళ మానకొండూరు నియోజకవర్గంలో చూస్తున్నటువంటి పత్రికల వార్తలు కావచ్చు, ఇలా ప్రజలు మాట్లాడుకున్నటువంటి విధానం కావచ్చు, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. కవ్వంపల్లి గారికి మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం. పదే షాడో ఎమ్మెల్యే అని చెప్పేసి పతాక శీర్షికలు వస్తూ ఉంటే మరి మానకొండూరు నియోజకవర్గానికి మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటారని మేము అడుగుతా ఉన్నాం. ఈ షాడో ఎమ్మెల్యే మీద అనేకమైనటువంటి కథనాలు వచ్చినాయి. చివరికి షాడో ఎమ్మెల్యే వలనే మంత్రి పదవి ఇలా దాని మీద ఒక్క మాట కూడా నేను ఇంకా షాడో ఎమ్మెల్యే లేను, మరి నేనే ఎమ్మెల్యేలని చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలుస్తలేదు. ఎందుకంటే గత 3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రైనేట్ కారిడి షాడో ఎమ్మెల్యే కన్ను, క్వారీ వదిలిపోవాలని బెదిరింపులు, గ్రైనేట్ కారి షారీ ఇవన్నీ చూస్తా ఉన్నాడు, క్వారీ కబ్జా. దీని వెనుక అనేకమైనటువంటి వార్తలు కథనాలు కూడా మనకు వస్తూ ఉన్నాయి. మరి గత 2 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి మాట దేవుడెరుగు గన్నేరువన మండలం అంటేనే క్వారీలకు అడ్డగా మార్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అరాచకం అనేది చివరికి ఇలా కాంట్రాక్టర్ను ఎల్లగొట్టి కబ్జా చేసి నడిపించుకున్నటువంటి పరిస్థితిని ఇలా మేము 2 విషయాలు మీతోని పంచుకోవాలనుకుంటా ఉంటున్నాం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇలా 1 కోణం 2 కోణాలు కాదు, 200 కోట్ల కుంభకోణానికి తెరలేపిన విషయం. దయచేసి ఇది నాది కాదు, ఇది పత్రికల ద్వారా వచ్చిన విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఈ అగర్వాలు వేణుగోపాల్ మైలారంకు సంబంధించినటువంటి అన్మాజిపల్లెలో ఉన్నటువంటి క్వారీని అగర్వాలు అనే ఒక కాంట్రాక్టర్ లీజుకు తీసుకున్నాడట. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడనే మొదలైంది. వేణుగోపాల్ కార్వే గారిది నువ్వు నడపలేవు కాబట్టి అగర్వాల్ అనే వ్యక్తి నేనే నడుపుకుంటాను వచ్చినప్పుడు ఈ వేణుగోపాల్ కార్వే గారు సుడా నరేందర్ గారిని సంప్రదించడం జరిగినది. సరితే ఆ సుడా నరేందర్ గారు మరి షాడో ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మరి ఎమ్మెల్యే గారి ద్వారా డైరెక్ట్ ఎమ్మెల్యే గారు మాట్లాడితే బాగుండదు, ఇగో మావాడు మాట్లాడతాడు, మా మురళి నా పిఏ ఈయన మాట్లాడితే నేను మాట్లాడినట్టునే, నేను ఆయనకు నాకన్నా ఎమ్మెల్యే అనేదానికి నేను ఒక్క ఎమ్మెల్యేని కానీ ఇంకా 2 అక్షరాలు నీకు ఎక్కడున్నాయి, షాడో అని పేరు కూడా ఉన్నది, నీడలాగా నాగెంబడే ఉంటాడు, ఈయన మాట్లాడితే నేను మాట్లాడితే అని చెప్పేసి ఈ షాడో ఎమ్మెల్యే గారికి కవ్వంపల్లి గారు అప్పచెప్పిరట మాట్లాడమని చెప్పేసి. ఇలా మేము ఏం చెప్తున్నామంటే చివరికి ఎంత దూరం పోయినారంటే ఇలా ఈ ఎమ్మెల్యే గారికి ఇలా వాళ్ళ షాడో ఎమ్మెల్యే గారు చివరికి మంత్రి గారి లెటర్. అసలు ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే చివరికి దోపిడీ. అసలు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం, అసలు నీ దోపిడికి ఇక అంతమే లేదా, నువ్వు చేసే లంగ పనులకు ఇక ముగింపే లేదా అని అడుగుతున్నాం మేము. మరి మానకొండూరు క్యాంప్ ఆఫీసులో ఒక పేక్ సంతకం, సాక్షాత్తు ఒక దళిత మంత్రి, ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళిత మంత్రి యొక్క సంతకాన్నే ఫోర్జరీ చేసే స్థాయికి ఇలా నీ క్యాంప్ ఆఫీసులో లీలలు నడుస్తున్నాయి అని అంటే మరి ఇలా సామాన్యుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. ఇది ఒరిజినల్ది వివేక్ గారిది. ఇది మేమేదో కట్టుకథలు మేము అల్లట్లేదు. దీని మీద ఏం రాసినానంటే ఇదే లెటర్ను ఇదే క్యాంప్ ఆఫీసులో టైపు చేసి మరి ఎవరు సంతకం పెట్టిరు అనేది ఇలా ఖచ్చితంగా సిపి గారికి మేము కంప్లైంట్ చేస్తాం. మేము వారిని స్వాధీనం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచనతోని ఒక ఫేక్ లెటరు సృష్టించబడ్డది. అంటే మీ కబ్జాల కోసము ముఖ్యమంత్రి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేస్తారు. ఇక రేపో మాపో నేను 100% చెప్తా ఉన్నా. ఎన్ని రోజులు ఈ షాడో అఘాయిత్యాలు, ఎన్ని రోజులు నీ అఘాయిత్యాలు, నీ చేతగాని తనానికి నీకు చేత కాలేదంటే చేత కాలేదని చెప్పు, నీతో పరిపాలన చేత కాలేదని చెప్పు, నీకు ఎమ్మెల్యే చేయడం చేత కాలేదని చెప్పు, అందరికి అనౌన్స్ చేయరే పొద్దుగల నా స్థానంలో ఇక నా షాడో ఎమ్మెల్యే ఫలాని మురళీరెడ్డి ఈయన పేరు ఈయన ఉన్నాడా అని చెప్పు. మరి అదన్నా చెప్పు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నట్టు ఇలా అగర్వాల్కు మద్దతుగానో నేను వేణుగోపాల్కు మద్దతుగా మాట్లాడతలేను. వాస్తవంగా క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.